దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తే ఆదరణ పొందుకున్న వ్యక్తి బ్రతుకు ఎలా మారిపోతుందో ఓ చిన్న మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ మాట అలాగే ఉంచు చిన్న. విన్నారా? దేవుడు ఒక కుటుంబాన్ని ఆదరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తే, ఓ దైవజనుడిని ఆదరిస్తే, ఓ దైవ సేవకురాలను ఆదరిస్తే, దేవుని ఆదరణ పాడైన స్థలాలను బాగు చేస్తుంది, ఎడారి అనుభవాలను ఏదేనుగా మారుస్తుంది. ఒకప్పుడు ఆ స్థలంలో ఎప్పుడు ఏడ్పు పెడదొబ్బులు, కన్నీళ్ళు, కలవరాలు, ఎప్పుడు సనుగుడు గొనుగుడు, ఇలాంటి పరిస్థితులతో నిండుకున్న స్థలాలను దేవుడు ఆదరిస్తే ఆ స్థలములో ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము దానిలో వినబడుతుంది. బిడ్లారా, నా వైపు చూడ. గడిచిన దినాల్లో ఒకవేళ నీ ఇంట్లో ఏడ్పు వినబడిందా, దుఃఖం వినబడిందా, నిట్టూర్పు వినబడిందా? ఇలాంటి పిల్లలు నా కడుపుని ఎందుకు పుట్టారు, ఇలాంటి భర్త నాకెందుకు దొరికాడు, ఇలాంటి భార్య నాకెందుకు దొరికింది, నా బ్రతుకులోనే ఎందుకీ అనారోగ్యం, నా బ్రతుకులోనే ఎందుకీ శ్రమ, నా బ్రతుకులోనే ఎందుకీ కన్నీళ్ళు? అందరూ సంతోషంగా బ్రతుకుతున్నారే, నేనెందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నాను? వాళ్ళు చూడు ఎంత నెమ్మదిగా ఉన్నారో, వీళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ బ్రతుకులు చూడు ఎంత సాఫీగా సాగిపోతున్నాయో. ఎందుకో నా బ్రతుకులోనే, ఎందుకో నా బ్రతుకులోనే ఈ కన్నీళ్ళు, నా బ్రతుకులోనే ఈ దుఃఖం, నా బ్రతుకులోనే ఈ నిట్టూర్పు అన్నట్లుగా ఈ ఆరాధనకు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావా? నా చేతులెత్తి దీవిస్తున్నా. 21 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడుతూ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన లోపే ఆదరించే దేవునిగా నీ ఇంటిలో దేవుడు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అంగలార్పును నాట్యంగా దేవుడు మారుస్తాడు. దుఃఖ దినాలు కొట్టివేస్తాడు. ఆ ఇంటిలో సంతోషగానాలు వినబడేటట్లుగా, ఆనంద సంతోషాలు వినబడేటట్లుగా, వాటికి మించి అయ్యా పలానా విషయం ప్రార్థన చేశాను, నా ప్రార్థన నువ్వు ఆలకించినందుకు స్తోత్రమయ్యా, ఈ విషయమై విజ్ఞాపన చేశాను, నాకు విడుదలిచ్చినందుకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞతాస్తుతుల ధ్వని నీ ఇంటిలో వినబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదరించడం ప్రారంభించాడా? ఎడారి లాంటి నీ బ్రతుకు ఏదేనులాగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే నెహెమ్యాలాగా బ్రతికిన జీవితాల్లో. ఇంకో మాట చెప్పమంటారా? నెహెమ్యాని దేవుడు ఆదరించటం ఆఫ్టర్ ఆల్, దానికి మించి ఈ నెహెమ్యాని ఇజ్రాయేలు జాతిని ఆదరించే ఆదరణకర్తగా నెహెమ్యాని దేవుడు నిలవబెట్టాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, నిన్ను ఆశీర్వదించడం దేవునికి స్వల్పం, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్నే అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చాలి. ఇది దేవుని ప్రణాళిక. విన్నారు ఈ మాట? నన్ను ఆశీర్వదించు, నిన్ను ఆశీర్వదించడం, నన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. జెర్మియా అనే ఈ నిష్ప్రయోజకుడిని దేవుడు ఎలా నిలవబెట్టాలనుకుంటున్నాడు తెలుసా? నా కన్నీళ్లు తుడవటం కాదు, కోట్ల కొలది ప్రజల కన్నీళ్లు తుడిచే సేవకుడిగా నిలవబెట్టాలి. ఇది దేవుని ఆశ. నా ఒక్కడి పట్లే కాదు, ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఇదే. నెహెమ్యాను దేవుడు ఆదరించడమే కాదు, నెహెమ్యా దరిదాపుగా 15 సంవత్సరాల పాటు యెరూషలేము పురవీధుల్లో సంచరిస్తూ పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టాడు, కాలిపోయిన గుమ్మాలు తిరిగి నిలవబెట్టాడు, ఎడారిగా మారిపోయిన యెరూషలేమును ఏదెనులాగా మార్చాడు.
ఒకప్పుడు శూన్యంగా ఉన్న యెరూషలేం ఇప్పుడు సమృద్ధితో నింపబడటానికి నెహెమ్యా అనే దేవుడు ఒక కారకుడిగా దేవుడు మార్చాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో పట్టుదలతో, అయ్యా నా కడుపు చంపుకొని, ఆకలి చంపుకొని, నిద్ర చంపుకొని, ఎంత కష్టమైనా ఓపిక లేకపోయినా, నరాలు లాగుతున్నా, ఆకలి అవుతున్నా, నా వంతు ప్రయత్నం నేను చేస్తానయ్యా, నా వంతు ప్రయత్నం నేను చేస్తానయ్యా అని పట్టుదలతో నెహెమ్యాలాగా మనం బ్రతికితే రాగల కాలంలో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీ ద్వారా పడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టబోతున్నాడు. విడిపోయిన భార్యాభర్తలను దేవుడు ఐక్యపరచబోతున్నాడు. ఎందరైతే ప్రార్థనా బలిపీఠాలు పడిపోయి, ఆత్మీయ బలిపీఠాలు పడిపోయి, కుటుంబాలు చిన్నాభిన్నమై, భార్యాభర్తలు విడిపోయి, తండ్రి పిల్లలు విడిపోయి, ఓ కుటుంబాలకు దూరంగా ఎందరైతే బ్రతుకుతున్నారో, ఈ ఉపవాస ప్రార్థనలో నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా విడిపోయిన కుటుంబాలను దేవుడు కలపబోతున్నాడు. నిన్ను ఆదరించడమే కాదు, నీ ద్వారా కొన్ని వేల మంది ప్రజలను దేవుడు ఆదరించునుగాక.